ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మనము ఈ పుచ్చకాయ తొక్కుతోటి ట్రూటీ ఫ్రూటీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. మనము ఆల్రెడీ ఐస్ క్రీమ్ అయితే చేసుకున్నాం కదా పుచ్చకాయతో. ఆ తొక్కు పడేయకుండా నేనైతే ఇలా ఇంట్లోనే ట్రూటీ ఫ్రూటీ అయితే చేశానండి. ఎలా చేసుకోవాలో ఒకసారి ప్రాసెస్లోకి అయితే వెళ్దామండి. ముందుగా ఇవిగోండి, మొత్తము రెడ్ మొత్తం తీసేసిన తర్వాత వెనక అవి తొక్కు ఉంటుంది కదండి, అది కూడా తీసేయాలండి. మొత్తము తీసేసిన తర్వాత ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా మొత్తము కట్ చేసుకుందాము. ఇదిగోండి, ఇలా మొత్తము కట్ చేసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక బౌల్ పెట్టేసి ఒక చెంబు వాటర్ అయితే వేస్తున్నానండి. నేను వాటర్ వేసుకున్న తర్వాత ఈ వాటర్ మరగాలండి. కొంచెం మరిగిన తర్వాత పుచ్చకాయ ముక్కలను అయితే మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని వేసుకోవాలి ఈ వాటర్లో. ఆ వీడియో అయితే మిస్ అయిపోయిందండి. వేసుకొని ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇదిగోండి, ఇలా ఉడికిన తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకొని దీంట్లో మొత్తము ఈ నీళ్ళన్నీ పోయేదాకా ఉంచుకుంటున్నాను. నీళ్ళన్నీ తీసేసిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టేసి దీంట్లోనే 2 కప్పుల ఇవి పుచ్చకాయ ముక్కలకి 1 కప్పు షుగర్ అయితే సరిపోతుందండి. 1 కప్పు షుగర్ వేసుకొని 1/2 కప్పు వాటర్ వేసుకొని ఈ షుగర్ అంతా కరిగేంత వరకు కరిగించుకుందామండి. మొత్తం ఇలా కలుపుకుంటూ షుగర్ అంతా కరిగిన తర్వాత దీంట్లోనే మనం ముందుగా పుచ్చకాయ ముక్కలు ఉడికించి పెట్టుకున్నాం కదా, అవి వేసేసుకుందాము. వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఉడికించుకొని మొత్తము తీసి దింపేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనము ఎన్ని కలర్స్ అయితే ట్రూటీ ఫ్రూటీ చేసుకోవాలనుకుంటున్నామో అన్ని బౌల్స్లోకి ఇవన్నీ కూడా వేసుకుందామండి. నేనైతే 3 కలర్స్ చేద్దామని చెప్పేసి 3 బౌల్స్ అయితే వేస్తున్నానండి. వేసుకొని గ్రీన్, ఆరెంజ్ ఇంకా ఎల్లో అయితే ఫుడ్ కలర్, ఇలా కొద్ది కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకుంటూ మొత్తము కలుపుకుంటున్నాను. 3 గిన్నెలకు ముందు పుచ్చకాయ ముక్కలను అయితే వేసాను కదా, ఇప్పుడు ఫుడ్ కలర్ని వేసుకొని ఇలా కలుపుకుంటున్నాను. మొత్తం ఇలానే కలుపుకొని ఒక ప్లేట్లో పెట్టి నైట్ అంతా కూడా ఈ మూత పెట్టేసి ఒక నైట్ అంతా పెట్టేయాలండి, వదిలేసేయాలి దీన్ని. ఉదయాన్నే మూత తీసి ఇదిగోండి చూసిన తర్వాత ఇవన్నీ కూడా ఒక టిష్యూ పేపర్ తీసుకొని ఇలా ఏ కలర్కి ఆ కలర్ వేరువేరుగా ఇలా ఆరబెట్టాలండి. ఫ్యాన్ గాలికి, ఎండలో అయితే పెట్టొద్దండి. ఫ్యాన్ గాలికి ఇంట్లోనే సాయంత్రం వరకు అయితే ఆరబెడితే ఇవి ఆరిపోతాయండి. ఇదిగోండి, సాయంత్రం మొత్తం తీసి చూస్తే ఇలా అయితే మొత్తం అయితే ట్రూటీ ఫ్రూటీ అయితే అయిపోయాయండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మనము ఈ పుచ్చకాయ తొక్కులను అయితే వేస్ట్గా పడేస్తుంటాం కదండి, అలా కాకుండా ఇలా చేసి పెట్టుకుంటే మనం కేక్ అలా చేసుకున్నప్పుడు లేదంటే మామూలుగా ఉట్టి అయినా కూడా తినొచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారనమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.